రైతులకు అన్ని రకాలుగా సహకారం చేసే సంఘాలను వ్యవసాయ సహకార పరపతి సంఘాలు. ఈ సంఘాలు రైతులకు డబ్బు రూపేణా లోన్లు మంజూరు చేస్తూ అవసరమైన విత్తనాలను, ఎరువులను అందిస్తూ ప్రతినిత్యం రైతులకు అందుబాటులో ఉండేవి రైతు సహకార సంఘాలు అని స్థానిక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కోచారం మండలం రంగంపేట గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. అనంతరం సహకార సంఘం చైర్మన్ అరికె రమేష్ మాట్లాడుతూ బాను సహకార సంఘం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సహకార సంఘంలో ₹1,00,000 అప్పులో ఉండేదని, ప్రస్తుతం సహకార సంఘం 20 లక్షల రూపాయల నగదు నిలువతో లాభాల్లో ప్రయాణిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ నవీన్, వీరప్ప, మెదక్ డిసిసిబి అధికారులు, సహకార సంఘం డైరెక్టర్లు, రైతులు, అధికారులు, అనాధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ డబ్బులు వస్తున్నాయి, మనం ఇంకా చాలా రకాలుగా చాలా విధాలుగా కడదాము. లేదు మనం ముందు పూర్తి స్థాయిగా అప్పులు కట్టేద్దామన్న నిర్ణయానికి వచ్చినాం. ప్రస్తుతం పూర్తి స్థాయి అప్పులు కట్టేయడమే కాదు, దాదాపు 20 లక్షల రూపాయలు నగదు బ్యాలెన్స్తో ఉన్నాం. నేను ₹1,00,00,000 అప్పు కట్టడమే కాదు, 20 లక్షలు ప్రస్తుతం బడ్జెట్ ఉన్నాం. ఒక 30 లక్షలు పెట్టి మేము ఇప్పుడు కొత్త రూమ్ కట్టినాం. సొసైటీ ఫర్నిచర్ కానీ, కంప్యూటర్లు కానీ, పాత ఆ కోల్పోయే రూమ్ కానీ బాగు చేసినాం. ఎన్నికల్లో కూడా 5-6 లక్షల రూపాయలు పెట్టి దాన్ని కూడా డెవలప్ చేసినాం. మేము ఎలాంటి వృధా ఖర్చులు చేయలేదు. వడ్డీ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి ఎక్కువ వడ్డీతో నిధులు తీసుకొచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి వారు అతివృష్టి అనావృష్టి వచ్చినట్టయితే ఆ వచ్చిన పంట కూడా పోతుంటే కట్టలేనటువంటి పరిస్థితులు అప్పుల పాలైనటువంటి సందర్భాలు చాలా మనం చూడడం జరిగింది. అందుకే రైతులకు మేలు చేయాలన్న ఆలోచనతోనే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ అన్ని కూడా రావడం జరిగింది. వ్యవసాయ సహకార సంఘం దీంట్లో పేర్లనే ఉంది. వ్యవసాయానికి పూర్తిగా సహకరించి రైతులను ఆర్థికంగా పరిపుష్టి సాధించే విధంగా చేయడానికి ఈ సంఘాలను కూడా ఏర్పడడం జరిగింది. కాబట్టి రైతులతో కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన మెదక్ జిల్లాలో కూడా ఒక సెంటర్ పెట్టాలి, అమ్ముకునేటువంటి సెంటర్ పెట్టలేదు. జోగి పెట్టుకోవాలంటే గజలు పోవాలంటే రైతులను నష్టపోతుంది, వాళ్ళే ఊళ్ళో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది 8,200 చిల్లర ఉంది ఇప్పుడు పత్తికి పెట్టాలి. కానీ ఈ రోజు ఏంటంటే బయట అమ్ముకోవడం వల్ల, లేకపోతే మన ఇంటి పోవడం వల్ల ఏంటంటే 6,500 నుంచి 4,000 ఒక్కొక్క ఎకరాకి 20 క్వింటాల వరకు వచ్చేది కూడా కేవలం మీరందరికీ 4 క్వింటాలు వస్తుంది. ఆ నష్టాన్ని కూడా కూర్చోాలని ప్రభుత్వాన్ని ఈ తరఫున కోరుతుంది.